గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో అటవీ భూమి ఆక్రమించుకున్న వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం కమ్ అటవీ శాఖ మంత్రి అయిన పవన్ హెలికాప్టర్ నుంచి వీడియో తీశారు. తాజాగా చిత్తూరు జిల్లా అడవుల్లో పర్యటించిన పవన్ అక్కడ టూర్కు వెళ్లిన సందర్భంగా స్వయంగా షూట్ చేసిన ఈ వీడియోను ఎడిటింగ్ చేసి ఇవాళ విడుదల చేశారు. ఈ వీడియో కలకలం రేపుతుండటంతో పెద్దిరెడ్డి కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన తూర్పు కనుమలలోని రక్షిత మంగళంపేట అడవి భూముల్లో 76.74 ఎకరాల అక్రమ ఆక్రమణలు జరిగినట్లు ప్రత్యేక ఏరియల్ సర్వేలో వెల్లడైందంటూ పవన్ వెల్లడించారు. తాను స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఉల్లంఘనలు సమీక్షించానన్నారు. అలాగే సీఎం చంద్రబాబు కేబినెట్ మంత్రులకు సమాచారం అందించానన్నారు. అలాగే వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించారు. అటవీ భూమిని లాక్కున్న ఎవరికైనా మినహాయింపులు లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. భూమి రికార్డులోని వ్యత్యాసాలు, పెంచిన వెబ్లాండ్ ఎంట్రీలు, రక్షిత అటవీ ప్రాంతాలలో పూర్వీకుల భూమి అనే తప్పుడు వాదనలతో సహా దర్యాప్తు చేయాలన్నారు. పారదర్శకత, అటవీ భూముల జాతీయ ఆస్తులన్నారు. వాటిని ఆక్రమించగా దుర్వినియోగం చేసిన, అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారెవరైనా సరే వారికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రక్షిత అటవీ ప్రాంతాలు లేదా వన్యప్రాణుల మండలాలను లాక్కోవడానికి ప్రభుత్వం సహించదన్నారు.